ఈ వీడియోలోని అంశం యేసయ్య ప్రభువు బోధనలలో మరియు బైబిల్ నుండి పాఠాలలో ఆసక్తి ఉన్నవారి కోసం ఉద్దేశించబడినది. ఇది ప్రతిఒక్కడి పట్ల ప్రేమతో మరియు గౌరవంతో పంచబడుతున్నది. ఇతర మతస్థుల భావాలను దెబ్బతీయడం లేదా బాధించాలనే ఉద్దేశం లేదు. ప్రతివారిని ఓపెన్ హార్ట్తో వీక్షించమని మరియు పాల్గొనమని ఆహ్వానిస్తున్నాము. Content of this video is intended for those interested in the teachings of Jesus Christ and the lessons from the Bible. It is shared with love and respect for all people and is not meant to offend or hurt the sentiments of individuals of other faiths. We welcome all to view and engage with an open heart. దయకనికైన మా పరలోక తండ్రి, గొప్ప దేవ, ఆరాధనలో నీ సహాయం దయచేసిన నడిపించినందుకు నేను స్తుతిస్తూ ఉంటున్నాను. మరి కొంతసేపు మా తండ్రి వాక్య పరిచర్యలో నీ తోడు దయచేసి పరిశుద్ధాత్మ ద్వారా మా హృదయాలను విప్పి మాకు ఆదరణ కలుగునట్లుగాను, నీ మహిమార్థమై ముందుకు నడుచున్నట్లుగాను భద్రపరచుమని సంఘము నీ రక్తము ద్వారా సంపాదించుకున్నవాడు, పరిశుద్ధాత్మను మాకు దయచేసిన వాడు, అన్నిట్లో మా ప్రభు కర్తవ్యండి విశ్వాసమును బలపరిచి ముందుకు నడిపించమని మా ప్రభును నిరక్షకుడైన యేసుక్రీస్తు పేరట స్తుతించి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. కొంచెం మధ్య మధ్యలో తాళం వేసినట్టు తగ్గుతూ ఉంటాను, మీరేమనుకోవద్దు. గత వారం చెప్పినదే మరలా నేను కొంత, ఎందుకంటే ప్రాముఖ్యమంగా ఇది మనం గ్రహించుకోవడము ఎంతైనా ముఖ్యమైన సంగతి. దేవుడు ఈ సృష్టి క్రమంలో ఆయన 7 దినాలు ఆయన నిర్మించి 7వ దినాన ఆ విశ్రాంతి దినాన్ని ఆశీర్వదించడం ఆయన చూచినాము, విన్నాము. ఆయన విశ్రమించినాడని విన్నాము. కానీ నేటి దినాన తండ్రి అయిన దేవుడు యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్లు ఆయన పని చేయించున్నాడు, నేను పని చేయించు ఉన్నామని యేసు ప్రభు పలుకుచూ ఉన్నాడు. ఈ మాటలో మనం ఎక్కువ నిలబడి దాన్ని అర్థం చేసుకోనక్కర్లేదు. కారణం ఐదవ అధ్యాయంలో యోహాను సువార్తలో తేటగా విశ్రాంతి దినం గురించి ఆ తొందరలు వచ్చినప్పుడు 16వ వచనంలో ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. 7వ దినమున సమస్తమును చేసి విశ్రమించిన దేవుడు పని చేయుచు ఉన్నాడు అని వింటూ ఉన్నాము. ఆ అర్థము మనం ఇప్పుడు ఎక్కువ లోతుకు దిగి వెళ్ళనక్కర్లేదు. కానీ ప్రభు ఆయనను జ్ఞాపకం చేసుకోమని చెప్పుటకు ఇశ్రాయేలుకు ఆజ్ఞలలో ఇదొక ఆజ్ఞగా ఇచ్చినాడు. విశ్రాంతి దినము ప్రభు చేసిన కార్యాలను మీరు లెక్క దయచేసి నా వైపు మీరు చూస్తే నాకు కొంచెం బాగుంటుంది. అంటే మీరు ఇంట్లో చదువుకోండి, లేక బయట కూర్చొని చదువుకోండి. క్రమం దేవుడు నియామక కాలాలు అని చెప్పి, నియామక కాలాలు లేక ఏర్పరచబడిన దినాలు. దేవుడు ఎందుకు నియామక కాలాలు? పరిశుద్ధ సంఘముగా మీరు కూడి రావాలని చెప్పినాడు. పరిశుద్ధంగా కూడి రావాలి. గత వారం కూడా మనం చూసుకున్నాము.
పరిశుద్ధంగా కూడి రావడము సిద్ధపడి రావాలి. అందుకే మనం ప్రారంభించేప్పుడు అపోస్తలుల బోధ యందును, సహవాసం యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండమన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నియామక కాలాలు అన్నప్పుడు ఏర్పరచబడిన దినాలు. దేవుడు ఇశ్రాయేలీయులను అబ్రహాము దినములో లేక అబ్రాములో ఆశీర్వదించినాడు. ఆయనను ప్రత్యేకపరుచుకొని ఆశీర్వదించినాడు. కానీ మీరు కనానుకు వెళ్ళకంటే ముందు అక్కడి వారు దుష్టులు. 400 సంవత్సరాలు ఇస్తాను, వారు బాగుపడిన తర్వాత ఒకవేళ చూద్దాము, బాగుపడకపోతే వారిని హతం చేసి మీరు అక్కడికి వెళ్ళాలి అని చెప్పి అబ్రాహాముతో కొంచెం ఆగి ఉండమన్నాడు. సరే, వారు అక్కడికి చేరుకున్నారు. కానీ అక్కడ యోసేపు సంగతి మనం చూచినాము. అబ్రాహాము కుమారుడైన యోసేపు, ఇస్సాకు యాకోబులను నేను విడిచిపెడుతూ ఉన్నాను. యోసేపు అక్కడ పరిపాలన చేసినాడు. కానీ ఆయనను ఎరుగనటువంటి ఫరో అక్కడికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులను చాలా బాధ పెట్టినారు. ఈలాగున అబ్రాహాం సంతానమైనప్పటికీ ఇశ్రాయేలీయులకు చాలా వేదనలు, శ్రమలు. దేవుడు వీరిని మోషే నాయకత్వం కింద విడిపించినట్టుగా మనకందరికీ తెలుసు. ఆకాశం నుండి దేవుడి దిగి వచ్చి మోషేను పిలిచి, మోషే ఎవరు? మోషే ఫరో కుమార్తె లేక ఫరో ఇంట ఆయన ఎదిగినవాడు, సకల విద్యలలో నేర్పరి అయినవాడు. కానీ తల్లి యోకెబెదు చేత పాలు త్రాగించినప్పుడు నేర్పింపబడినాడు, నాయనా నీవు ఐగుప్తీయుడు కావు, నీవు ఇశ్రాయేలీయుడు. గనుక అతడు సమయం వచ్చినప్పుడు ఇశ్రాయేలీయుడని చూసుకున్నట్టుకు సిగ్గుపడలేదు. అదంతా మనం ఎరుగుదుము. కానీ దేవుడు ఇలాగ తీసుకొని వచ్చినప్పుడు ఆయన వారిని నడిపిస్తూ ఉన్నాడు. సనిగే ప్రజలు, మనుషుడు ప్రారంభం నుంచి బాబేలు గోపురంలో అక్కడ కూడా దేవుని మీద లేక దేవునితో సమానముగా ఉండాలని కోరినారు. ఇప్పుడు నడిపిస్తూ ఉండగా చూద్దాం, చూడండి. నిర్గమాకాండము 16వ అధ్యాయము. నిర్గమాకాండములో 16వ అధ్యాయము. వారు మాకు తినడానికి ఏమీ లేదు అన్నట్టుగా, లేక 3వ వచనంలోనే లేక 2వ వచనంలో ఇశ్రాయేలు సమాజమంతయు మోషే అహరోనుల మీద సనిగెను. వీరు అంతవరకు వెట్టి పనులు చేస్తూ వస్తున్నారని, దాసత్వంలోనూ విడిపించబడినామనే సంతోషం లేదు. కానీ స్వతంత్రులై వచ్చినాక సనుగు ఉన్నదండి. అప్పుడు సరే, దేవుడు ఊరేళ్ళనంటే పక్షులు అనుకోండి, ఏదైనా తినేది మాంసం అది దండిగా కురిపించినాడు. అంతేకాదు, ఆయన ఏం చేసినాడు, అదంతా వివరణ అక్కడ ఉంది. 30వ వచనం దయచేసి చదువుకుందాము. బాబు 30వ వచనం చదువుతా. 16వ అధ్యాయం 30వ వచనం. 6 దినాలు మన్నాను పోరు చేసుకోమన్నాడు. 6వ దినం 2 వస్తుంది. 7వ దినమున మీరు పోగు చేసుకోకూడదు. అంటే అంతకుముందు ఏమని ఉంది? ఎంత చెప్పినారో ఆ ఓమేరు కొలత ప్రకారం కాక కొందరు ఎక్కువ చేసుకున్నారు, కొందరు తక్కువ చేసుకున్నారు. మనుషుని యొక్క ఆశ మితముతో కూడినది కాదు, దురాశ. లేక ఆ మాటలు చదివితే కూడా కొంచెం మంచిదే. 16వ వచనం నుంచి చదువుదాము. మోషే ఇది తినుటకు యెహోవా మీకు ఇచ్చిన ఆహారం. యెహోవా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఏమని? ప్రతివాడు తన వారి భోజనమునకు ప్రతివాడు తన కుటుంబములోని
తలకు ఒక్కొక్క ఓమెరు చొప్పున దాన్ని కూర్చుకొనవలెను. దేవుడు చెప్పినాడు ఈ కొలత చొప్పున మీరు కూర్చుకోవాలి. ఒక్కొక్కడు తన గుడారంలో ఉన్న వారి కొరకు కూర్చుకొనవలెనని ఇశ్రాయేలు అట్లు చేయగా కొందరు హెచ్చుగాను కొందరు తక్కువగాను కూర్చుకొనురి. దేవుని మాటలు తేటగా ఉంటాయండి. ఆ రోజున కూడా దేవుని మాటలు తేటగా ఉన్నాయి, ఈ రోజున కూడా దేవుని మాటలు తేటగా ఉన్నాయి. కొందరు హెచ్చుగా కూర్చుకుంటున్నారు, కొందరు తక్కువగా కూర్చుకుంటూ ఉన్నారు. జరిగిందేంటి? వారు ఓమెరుతో కొలిచినప్పుడు హెచ్చుగా కూర్చుకున్న వానికి హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువగా మిగలలేదు, ఎక్కువగా కాలేదు. తక్కువగా కూర్చున్న వానికి లేక తగ్గించుకున్న వానికి తక్కువ కాలేదు, వాడు తగ్గిపోలేదు. వారు తమ తమ ఇంటి వారి భోజనమునకు సరిగా కూర్చుకుని ఉండిరి. మరియు మోషే దీనిలో ఏమీ ఉదయం వరకు ఎవరినో మిగుల్చుకొనకూడదని వారితో చెప్పారు. అయితే వారు ఇది మరొక ఆజ్ఞ, ఈ దినమే తినండి, కావలసినంత తినండి, రేపటి కొరకు ఉంచుకోవద్దు అంటే ఏం చేసినారు? అయితే వారు మోషే మాట అయితే వారు ఎన్ని చూస్తూ ఉన్నాము చూడండి. హెచ్చుగా కూర్చుకోవద్దే కూర్చుకున్నారు, తక్కువ కూర్చుకోవద్దంటే కూర్చుకున్నారు, రేపటి కొరకు ఉంచుకోవద్దంటే ఉంచుకున్నారు. ఏం జరిగింది? అయితే వారు మోషే మాట వినక కొందరు ఉదయం వరకు దాంట్లో కొంచెము మిగుల్చుకొనగా అది పురుగు పట్టి కంపు కొట్టారు. చూచినారా? మోషే వారి మీద కోపపడగా వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనమునకు తగినట్టుగా కూర్చుకొనిరి. సరే, ఇలా జరుగుతూ ఉంది కదా. ఇప్పుడు వద్దాం మరలా 32వ వచనం లేక 31 చదవండి. ఇప్పుడు మరలా ఇశ్రాయేలు దానికి మన్నాను పేరు పెట్టి దేవుడు ఉదయాన్నే కురిపించడానికి మన్నా అని పేరు పెట్టాడు. అది తెల్లని, మీరు పేరు పెట్టుకున్నారు. అది తెల్లని కొద్దిమేర గింజ వలె ఉండేది. దాని రుచి తేనెతో కలిపిన అప్పుల వలె ఉండేది. మరియు మోషే ఎట్లను యెహోవా ఆజ్ఞాపించినదే మరలా ఇక్కడ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడండి. ఏమిటి? నేను ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని బయటకు రప్పించినప్పుడు అరణ్యంలో తినుటకు నేను మీకు ఇచ్చిన ఆహారమును మీ వంశస్థులు చూచినట్లు వారు తమ యొద్దకు ఉంచుకొనుటకు దానితో ఒక ఓమెరు పట్టు పాత్రను నింపుడని. కాబట్టి మోషే అహరోనుతో నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమెరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాన్ని ఉంచుమన్నారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాన్ని పెట్టారు. ఇశ్రాయేలు నింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏళ్ళు మన్నానే తినిచుండిరి. వారు కనాను దేశపు పొలిమేరలు చేరు వరకు మన్నాను తినిరి. ఇలాగ మన్నాను తింటూ ఉన్నారు. కానీ దేవుడు చెప్పిన ఒక మాట చూద్దాం చూడండి. 27, 28 చదువు బాబు. అక్కడనే అట్లు జరిగిన ప్రజలలో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొని వెళ్ళగా వారికేమీ దొరకకపోయింది. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను, దేవుడు ఏమంటున్నాడు చూడండి, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడవనొల్లరు. చూచినారా? ఎన్నాళ్ళ వరకు? ఈ ప్రశ్న ఆ రోజున ఇశ్రాయేలుకి వేసినాడు అనుకోండి. మనకి ఈ రోజున ప్రశ్న పరిశుద్ధాత్ముడు వేస్తే మన సమాధానం. ఆ రోజు దేవుడు వెంటనే శిక్షించినాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు ప్రేమతో ఆప్యాయంతో మనల్ని హెచ్చరిస్తాడు. కానీ మనం ఎలాగో ఉన్నాము. దేవుడు అలాగూ వారితో చెప్పుచూ ఉన్నాడు, మీరు ఎందుకు నా ఆజ్ఞలను ధర్మశాస్త్రమును అనుసరించరు. సరే, ఇది ఇక్కడికి పెట్టి మరలా ఎప్పుడైనా మరలా లేవియా కాండానికి వద్దాము. 23వ అధ్యాయంలో కనుక ఆయన వారికి జ్ఞాపకం చేసుకుంటున్నాడు, మీరు తప్పిపోయిన వారు, నేను చెప్పిన మాట మొదట్లోనే విన్నవారు కారు, అయినా మిమ్మల్ని నడిపిస్తూ వస్తూ ఉన్నాను. నిర్గమాకాండం 17వ అధ్యాయంలో కూడా సనుక్కుంటిరి, అయినా మిమ్మల్ని నడిపించుకుంటూ వస్తూ ఉన్నాను. ఇక్కడ కూడా ఆయన ఏం చెప్తున్నాడు, మీరు పరిశుద్ధంగా, లేక 23
3 చదువు బాబు. 6 దినములు పని చేయవలెను. 6 దినాలు పని చేయండి. వారము వారము 7వ దినము విశ్రాంతి దినము. ఆ మాట వినండి. ఇప్పుడు మనకు ఈయన ఏదో విశ్రాంతి దినం మీద ప్రకటన చేస్తున్నాడు. 7th డే అడ్వెంటిస్టా ఏమిటి అనుకునేరు. నా ఉద్దేశం అది కానే కాదు. ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో ప్రాముఖ్యమైన సంగతి, దేవుని ఆజ్ఞలు తేటగా మనకు కూడా ఆయన ఇచ్చినాడు. ఇంతవరకు మనం ప్రారంభించినట్టు, అరే ఆదివారం మనం ఏదైనా రిక్రియేషన్, ఏదైనా కొంచెం సంతోషంగా ఆహ్లాదంగా ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుందాం. మనల్ని అనేవారెవరు? మనకు చెప్పేవారెవరు? చెప్తే ఆమె ఎవరు, ఆయన ఎవరు? కానీ పరిశుద్ధాత్ముడు. మనము చెప్పవలసింది జవాబు పరిశుద్ధాత్మునికి. ఆమెకు కాదు, ఆయనకు కాదు, ఎవరికి కాదు. ఇక్కడ చూస్తున్నాడు కనుక దేవుడు మొట్టమొదటిగా అది జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 3వ వచనం. 6 దినములు పని చేయవలెను. వారం వారం 7వ దినము విశ్రాంతి దినం. అది పరిశుద్ధ సంఘపు దినం. అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినం. దీనిని గూర్చి ప్రభువైన యేసుక్రీస్తు పలికిన మాటలు మనం చూచినాం. ఆయన ఆ విశ్రాంతి దినాన ఒకరిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. అక్కడ ఆ కరుణగల ఇల్లు లేక బేతెస్త దగ్గర స్వస్థపరుస్తూ ఉన్నాడు. ఏ దినాన? విశ్రాంతి దినాన్ని. ఎందుకని? విశ్రాంతి దినములో కూడా దేవుడు నేడు ఎలాగో ఆయన విశ్రాంతి దినానికి ఏర్పరిచినప్పుడు ఆయన ఉద్దేశం, మీరు పరిశుద్ధంగా ఉండాలి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఎవరి బాధ్యత అది? ఆయన శిష్యులకు నేర్పిస్తూ ఉన్నాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమునందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. ఇవన్నీ ఎలా జరుగుతాయి? మంత్రిస్తే కాదు. ఆయన పిల్లలైన వారు, శిష్యులైన వారు, వారు నెరవేర్చాలని ప్రభువైన యేసుక్రీస్తు శరీరంలో ఉన్నప్పుడు చెప్తూ ఉన్నాడు. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమన్నాడు. మీరు కూర్చుకొనవలసినది నేను అనుగ్రహిస్తాను, మీరు ఓమేరు చొప్పున కూర్చుకొని తినండి. కానీ దురాశ కొద్దీ ఎక్కువ సమకూర్చుకున్నారంటే పురుగు పడుతుందేమో ఆ దినాలలో. ఈ దినాల్లో నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము, వైభవము దేవుని కంటే అరే పక్కన పెట్టురా భయ్. దేవుని కొరకు కాదు, నా పేరు కొరకు, నా కీర్తి కొరకు, నా 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 జాగ్రత్త. మా అనుదినాహారం నేడు మాకు దయచేయి. మా ఎడల తప్పితములు చేయవారిని మేము క్షమించుచున్న ప్రకారం మా తప్పితములను క్షమించు. దేవా, మా తప్పితములను క్షమించమనే ప్రార్థన మనకు ఉందా? ఉన్నట్లయితే దేనితో కొలమంటూ ఉన్నాడు? మా ఎడల తప్పితములు చేయు వారిని మేము క్షమించుచున్న ప్రకారం. అది నేర్పై ఉండాలి. క్షమాపణ, క్షమాపణ. అదే తేటగా ప్రభు ఈ నియామక దినాలలో నేర్పిస్తూ ఉన్నాడు. అంతేకాక శోధనలోకి మమ్మల్ని తీసుకొని రావద్దన్నాడు. శోధనలోకి మమ్మల్ని తీసుకొని రావద్దన్నాడు. దాని అర్థం ఏమిటి? అరే నీవు నన్ను శోధించుతీవి కనుక నేను కాదు కాదు కాదు. అపవాది ఆశను చూపుచు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహం వలె వాడుండగా వారి నోట్లోకి పడడానికి ఇష్టపడవద్దు. అలా ఉండడానికి శక్తి కావాలంటే ఎక్కడి నుండి వస్తుంది? దేవా మమ్మల్ని బలపరచు. లేచిన వెంటనే ప్రభువా మమ్మల్ని కనికరించుము, తండ్రి మమ్మల్ని బలపరచుము. ఇలాంటి వాటితో పరిశుద్ధాత్మ దేవుని అడిగినప్పుడు శోధనల నుండి మమ్మల్ని తప్పించమని, కారణము రాజ్యము, శక్తియు, మహిమయు అన్నీ నీవై ఉన్నాయని దేవుడు క్లుప్తంగా ప్రార్థన చేసినాడండి, నేర్పించినాడు. ఇక్కడ కూడా వీరికి మీరు పరిశుద్ధ సంఘంగా కూడి రావాలి అన్నాడు.
పరిశుద్ధ సంఘముగా కూడి వచ్చినప్పుడు మొట్టమొదట దేన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు? మీరు ఐగుప్తులో నుండి బయటకు వచ్చినప్పుడు మొదట ఏది జరిగింది? పస్కా. పస్కా అంటే దాని అర్థం ఏంటి? ఏంట్రా? దాటిపోవడం. పస్కా అంటే దాటిపోవడం. ఎవరు ఏమి దాటిపోయినారు? పాపి అయిన వాడు ఉండగా మరణ సంహారకుడు రాత్రి వేళ దేవుని దగ్గర నుండి వచ్చినాడు. ఇక వీళ్ళని శిక్షించాలి, చంపేయాలి. అయితే దేవుడు చెప్పినాడు కదా, పస్కా నేను దాటిపోతాను. ఎప్పుడు దాటిపోతాను? మీ ఇంటి కమ్ముల మీద, పైకమ్మి మీద రక్తం ఉంటే దాన్ని చూచి నేను దాటిపోతాను. ఏది చూచి దాటిపోతానన్నాడు? రక్తమును చూచి దాటిపోతాను. రక్తం అంటే ఏమిటి? ప్రాణం. యేసుక్రీస్తు ప్రభువు కొలసీలలో రాసిన పత్రికలో పౌలు అన్నాడు, రక్తమాంసములలో పాలివాడైనాడు. రక్తము కార్చి మరణం పొందుటకే ఆయన శరీరములో వచ్చినది. ప్రాణము పెట్టుటకు, బదులుగా పెట్టుటకు వచ్చినవాడు. అందుకు వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మీరు పరిశుద్ధంగా ఉండాలి. పస్కా మీకు పరిశుద్ధంగా ఉండడానికి మీకు జ్ఞాపకం ఉంది కదా. ఎన్నో దినం వారిని తీసుకొని రమ్మన్నాడు? 10వ దినాన మీరు గొర్రె ఎందుకు 4 రోజుల ముందు తీసుకొని రమ్మన్నాడు? పరీక్షించమంటూ ఉన్నాడు. 10వ దినాన్ని తీసుకొని వచ్చి గొర్రె పిల్లను పరీక్షించమంటూ ఉన్నాడు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడైనా నిరూపించగలడా? పిలాతు పట్టి చూచిన, నాకు అంత అధికారం ఉంది, నిన్ను మరణానికి అప్పగించడానికి కానీ విడిపించడానికి. నీ చేత కాదు అన్నాడండి. దేవుని చేతనే, నీ చేత కాదు అన్నాడు. పిలాతు సాక్ష్యం ఇచ్చినాడు, ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు అన్నాడు. ఆయన రక్తము మన మీద ఉంచుటకు పస్కావలే తండ్రి అయిన దేవుడు ఈరోజు కూడా ఆయన శ్రమపడుతూ ఉన్నాడండి. యేసు ప్రభు చెప్పినాడు, కోత విస్తారంగా ఉంది. మత్తయి సువార్త 9 ఆఖరి వచనాలలో. ఏమిటి కోత? దానికి వద్దాం. కోత యజమానుని వేడుకొనుడి. మేము యేసు ప్రభుని నమ్ముకున్న వారమండి, మేము క్రైస్తవులము. దేని కొరకు? ప్రభువా నేను పట్టిందల్లా బంగారం కావాలి, నేను శపించినోడల్లా చచ్చిపోవాలి. దీని కొరక? నా ఇష్టానుసారంగా నేను జీవించాలి. నా ప్రాణమా తినుము త్రాగుము. భయం లేదా మనకు? ఒకరోజు లెక్క ఒప్ప చెప్పుకోవాలి కదా. ఇలాంటి వారంగా ఉంటే పరిశుద్ధ సంఘంగా ఎలాగో ఉండగలరు అని దేవుడు వారికి నేర్పిస్తూ ఉన్నాడు. ఇవి నియామక దినాలు. మొదటిది పస్కా. 14వ దినం 4 దినాలు వారు పరీక్షించినారు. ఎలాగో ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నోటి ముద్దలు పెట్టినారు, దాన్ని పేరుతో పిలుచుకున్నారు, స్నానం చేయించినారు, పశువులను పెంచినారు. కొందరు ప్రేమ తెలుసు అండి. కానీ దానిని 14వ సాయంత్రం మీరు వధించాలి అన్నాడండి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుతూ ఉన్నానన్నాడు. నా దేవా నా దేవా, నన్ను నేల చేయి వేడునాడి. నన్ను ఎందుకు చేయి వేడునాడినావు? మన పాపముల కొరకై, మనము చేసిన తప్పు కొరకై తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు, అందరూ మీరు పరీక్షించండి, నా కుమారునిలో ఏదైనా దోషం ఉంటే
లేదు. ఆయన రక్తము మీరు తీసినప్పుడు ఆ నిడువు కమ్మీలకు పై కమ్మీకి ప్రియమన్నాడండి. దేవుడు దేనితో? ఇస్సోప్. యెరూషలేము అంతా చిన్న చిన్న చెట్లు పెరుగుతాయండి, ఇస్సోప్ చెట్లు. ఆ ఇస్సోపుని తీసుకొని అక్కడ పుయ్యమన్నాడండి రక్తాన్ని. ఇదే ఇస్సోపు కర్ర తీసుకొని ఆయన శిలువలో ఉండగా ద్రాక్ష రసం తాగించబోయినారండి ప్రభు. పరిశుద్ధ గ్రంథంలో నియామక దినాలలో ఎలా ఉండినో యేసుక్రీస్తు ప్రభు దాన్ని ప్రతిదానిని నెరవేర్చినాడు. మనం పరిశుద్ధంగా బ్రతికి సమాధికి వెళ్ళి లేపబడి ఆయనతో కూడా నిత్యంగా ఉండాలని. మేము క్రైస్తవులం అండి, నిత్యరాజ్యం ఉంటాము. కానీ సోమరివైన చెడ్డదాసుడా అనిపించుకోవడానికా, లేక బల నమ్మకమైన మంచి దాసుడా అని ఎట్లా జీవిస్తూ ఉన్నాము? మనకు మనమే పరీక్షించుకోవాలి. మరొకరు మనల్ని పరీక్షించనక్కర్లేదు. మన సర్టిఫికెట్ ఎలా ఉంది? ఆ సర్టిఫికెట్ ఇచ్చేవాడు పరిశుద్ధాత్మ. 14వ రోజున ఆయనను వధించినారని చూచినాము. అది మొదటి నియామక కాలం అని చూచినాము. పులియని రొట్టెల పండుగ వెంటనే ప్రారంభించమన్నాడండి. పులియని రొట్టెలు యేసు ప్రభువుని అంగీకరించిన వారు పులిసిన దానిని కలిగి ఉండకూడదు. పులుపు అంటే పాపమని చూచినామండి. ఇంతకుముందు పూర్వం నేను దూషకుడను, హానికరుడను, హంతకుడనై ఉంటిని. పౌలు అన్నాడండి. మనం ఒప్పుకుంటామా? లేనిది కల్పించి మనం ఎట్లా రైట్ అనో చెప్పుకుంటాం. నాకు తెలుసు, నేను ఎవరిని అనడం లేదు, కానీ నాకు తెలుసు. తప్పు చేసి దాన్ని 10 సార్లు అనుకొని రైట్ అనిపించుకొని చూస్తాను. కానీ యేసుక్రీస్తు ప్రభు పాపం లేనివాడుగా ఆయన సమాధిలో పెట్టబడినాడండి. ఏ పాపం లేదు ఆయనలో. పులియని రొట్టెల పండుగలు జ్ఞాపకం చేసుకోమన్నాడు, పరిశుద్ధంగా ఉండమన్నాడు. మీరు పులుపు కలిగి ఉండవద్దన్నాడు. అంతేకాక మీరు అక్కడికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఒక మాట దీనికి తగినట్టుగా వెళ్ళడానికి యెహోషువ గ్రంథంలో చూడండి. ఇక్కడ అంత తేటపరచాలి పడలేదు, కానీ యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం చదువు బాబు. 10వ వచనం నుండి. ఇశ్రాయేలీయులు గిల్గాలులో దిగినారు. ఆ నెల 14వ తేదీని. ఏ నెల ఎన్నో దినాన? ఆ నెల 14వ తేదీన సాయంకాలమున యెరికో మైదానంలో పస్కా పండుగను దేవుడు చెప్పినట్లు ఆచరిస్తూ ఉన్నారండి పండుగను. మనం కూడా ఏదో ఆడంబరంగా ఎక్కడికి వెళ్ళి ఏదేదో చేసుకుందామేమో, కానీ వారు పస్కా పండుగను ఇంకేం జరిగింది? పస్కా పోయిన మరునాడు ఆ దేశపు పంటను తినిరి. వారు ఈ దేశపు పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేర్చబడి ఉన్న భక్ష్యములను తినిరి. ఇవే ఇంకా అక్కడి నుంచి నేను చదివించను, కానీ 23వ అధ్యాయంలో వచ్చినప్పుడు మీరు వెళ్ళినప్పుడు పంట, మొదటి పంట కోసినప్పుడు మనం విన్నాం కదా, మొదటి పంట ఏది? యవల లేక బార్లీ. మొదటి పంట ఏది? యవలు. అది బీదవారి పంట. యవలు రాళ్ళ చేనులో కానీ ఎక్కడైనా మొలుస్తాయి. అలాంటిది బీదవాళ్ళు. యేసు ప్రభువును మనం పోల్చి చూసినామండి. ఆయన ఎక్కడ ఉంచబడినాడు? అరిమతయి యోసేపు యొక్క సమాధి. ఉండేనా ఆయనకు సమాధి? ఆయనకు కావాల్సిన సమాధి లేకపోవునా? అరే అన్ని నావి అన్నవాడు తలవాల్చుకున్నట్టుకు స్థలం లేదు, సమాధికి కూడా స్థలం లేదు.
ఆ సమాధిలో ఆయనను పెట్టినారండి. వేరే వారిది సమాధి, కానీ దేవుని వాక్య ప్రకారము ఆయన తొలిపించి పెట్టినది. ఇక్కడ కూడా మీరు మొదటి పంట కోసినప్పుడు జాగ్రత్త సుమా. పన అంటే మొక్కలు. ఇప్పుడు గోంగూర కట్టలు అంటారా? కట్ట అంటే అర్థమవుతుంది. గోంగూర కట్ట కానీ, మెంతి కూర కట్ట కానీ, కట్టలు. అట్లనే దేవుడు చెప్పినాడు పన. మీరు మొదటి పన తీసినప్పుడు అది ప్రధాన యాజకుని దగ్గర తీసుకుందాం అన్నమాట. ఇంకా ఇక్కడ చూసిన ఏమన్నాడు? 14 మీరు తినకూడదు అన్నాడండి. ఏదైనా మనకు వచ్చినప్పుడు ప్రథమ ఫలము దేవునికి ఇవ్వమన్నాడండి. ఇది మాదండి. పిల్లలు కొందరు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు ఇచ్చిన అరే ఈ బిడ్డ అంటే వాళ్ళకి నేర్పితే తప్ప ఇవ్వరు. ఇది పుట్టుకతో వచ్చిన బుద్ధి. కానీ దేవుడు చెబుతూ ఉన్నాడు, చదువు నాయన 23వ అధ్యాయము 14 వచ్చిన. మీరు మీ దేవునికి అర్పణము తెచ్చే వరకు ఆ దినమెల్లా మీరు రొట్టె ఏమి పేలాలేమి పచ్చని వెన్నులేమి తినకూడదు. అందుకే వారు వేడి చేసి పక్షాలు తిన్నారని యెహోషువ గ్రంథంలో విన్నామండి. దేవుడు చెప్పినట్టు చేసినారండి. మనం కూడా దేవుడు చెప్పినట్టు చేయాలి. అందుకనే మొదట్లో అన్నాను, పరీక్షించుకుందాం, చేసినట్టు చేస్తున్నామా లేక మన సొంత జ్ఞానంతో చేసుకొని తప్పును రైట్ అనిపించుకుంటూ ఉన్నామా? చేతగాదు మనకు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయినట్టు ఆవిరి వంటి వారం మనం. కనుక జాగ్రత్తగా ఉండాలి. మన ఆయువు కొద్ది కాలమే. బెత్తెడంతే చేసినాం అన్నాడండి కీర్తనకారుడు. బెత్తెడంటే 4 ఏళ్ళు. మా ఆయువు దేవా బెత్తెడంత ప్రాణాన్ని చేసినాం. కనుక సరే, ఈ మాటలకు మనం వచ్చినప్పుడు ఆ పంటను తీసుకొని అక్కడికి వెళ్ళమన్నాడు కదా. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ? విశ్రాంతి దినం నాకు మరుదినంలో యాజకుడి దానిని అల్లాడింపబలనని 23:12 చూస్తూ ఉన్నాము. ఇది మొదటి పంట అని 10వ వచనంలో చూస్తూ ఉన్నామండి. దీనిలో అర్థము మనం చూసినాం గతసారి. నేను ఇదంతా పూర్తిగా చెప్పలేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయం 20వ వచనం. 15వ అధ్యాయం 20వ వచనం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి సమాధిలో పెట్టబడినాడు. పులియని రొట్టెల పండుగ దినాలలో ఆయన లేచినాడండి. ప్రథమ ఫలముగా మొదటి పంటగా లేచినాడు ఆయన. 23వ వచనములో ప్రతివాడును తన వరుసలోనే బ్రతికింపబడు. యేసు ప్రభు లేపబడినాడు. అదే వరుసలో మనం కూడా లేపబడతాం అన్నట్టుగానే మాదిరిగా మత్తయి సువార్తలు చూస్తున్నామండి. యేసు ప్రభు లేచినాడు, సమాధులు తెరవబడినాయి. కొందరు లేచి యెరూషలేములో కనబడినారు. అయ్యే మేము నేను భూస్థాపన చేసి వస్తాం కదా, మేము లేచినాము. ఆశ్చర్య కార్యాలు జరిగించినాడు. ఆ రోజు ఆశ్చర్య కార్యాలు జరిగింపనై ఉన్నాడు రానయ్యున్న దినాలలో. మొదటి 3 పంటలు మనం ఏమని చూసినాము? ఇవి చరిత్ర సంబంధమైనవి. ఈ మొదటి 3 ఎప్పుడు? వసంతకాలంలో చూసినాం కదా. 3, 1, 3. 1 మధ్యలో ఎండాకాలం, మే, జూన్ లేక ఏప్రిల్, మే అనండి. అది పెంతెకొస్తు దినము, ప్రాముఖ్యమైన దినం. ఆ తర్వాత అంత్యంలో సెప్టెంబర్ నుంచి లేక అక్టోబర్ అలాంటి దినాలలో మరి 3 రానై ఉన్నవి. అవి జరగాయి ఉన్న వాటికి మాదిరిగా ఉన్నవి. 3, 1, 3. ఇప్పుడు 1 చూచినాము, 2 చూచినాము. ఇంకా ఎక్కువగా పోను దాంట్లోకి నేను. 3వదిగా చూచినప్పుడు ఈ పండును కూడా ఎప్పుడు అల్లాడించమన్నాడు? విశ్రాంతి దినానికి మరుదినం. విశ్రాంతి దినానికి మరుదినం అంటే ఏది? ఆదివారం. విశ్రాంతి దినానికి మరుదినం ఏది?
ఆదివారం. ఆదివారం వల్ల యేసు ప్రభువు లేచినది ఎప్పుడు? ఆదివారం. ఇప్పుడే చెప్తున్నాడు, ఆ విశ్రాంతి దినం నుండి 7 వారాలు లెక్కించమన్నాడు. 49. 50వ రోజు అంటే మరలా ఆదివారం. 50 రోజున ఇక్కడ కూడా అదే జరిగిందండి. ఆదివారంలో లేచిన ప్రభు 40 రోజులు అగపరుచుకున్నాడు తను తాను. 40వ రోజులో ఆయన ఆరోహణమైనాక 10 రోజులకు ఆదివారమున ఏం జరిగింది? పరిశుద్ధాత్ముడు వచ్చినాడు. ఆదివారమున పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. అక్కడ పెంతెకొస్తు దినాన మనం చూస్తూ ఉన్నాము, ఇక్కడ పెంతెకొస్తు దినం. దీనికి పోలికగా మరొకటి చూచినాం. సీనాయి కొండకు దేవుడు నడిపించినప్పుడు అక్కడ కూడా సరిగా 50వ దినం. అది 50వ దినమైనప్పుడు దేవుడు ఎలాగొచ్చినాడు? కొండ మీదకి అగ్నిలో వచ్చినాడండి. ఎలాగొచ్చినాడు? అగ్నిలోకి వచ్చినాడు. అందరూ భయపడినారు. మోషే, మాకు వద్దు, మాతో మాట్లాడవద్దన్నాడు, మేము చచ్చిపోతాము, మాకు వద్దన్నారండి. పెంతెకొస్తు దినమున అగ్ని జ్వాలల వలె వచ్చినాడు. కానీ ఎట్లొచ్చినాడు? నాలుకల వలె ఒక్కొక్కరి మీదకి వచ్చినాడండి. చచ్చిపోయినారా? లేదు. భాషలతో మాట్లాడసాగిరి అన్నాడు. అంటే వారికి రాదు కానీ మరొకరికి అర్థమయ్యే భాషలో మాట్లాడుతూ ఉన్నారండి. పేతురు ప్రసంగించినప్పుడు ఎంతమంది మార్చబడినారు? 3000 మంది. అక్కడ మోషే కొండ దిగి వచ్చే నాటికి ఏం చేస్తూ ఉన్నారు? అల్లరి ఎక్కువైపోయిందండి. మోషే ఏమైనాడో మాకు తెలియదు. అరోన్, మాకు ఐగుప్తు నుండి విడిపించిన ఒక దూడను చేయమన్నారండి. మాకు దూడను చేయి, దాన్ని మొక్కుతామన్నారు. మోషే ఉగ్రుడై ఆ 10 ఆజ్ఞలు గల పలకను పారేసినప్పుడు ఎంతమంది చనిపోయినారు? 3000 మంది. అక్కడ 3000 మంది చనిపోయినారు. ఇక్కడ దేవుని వాక్యం పంచినప్పుడు 3000 మంది రక్షింపబడినారు. దేవుని కార్యాలు చూడండి. అంతేకాదు, ఆ రోజున ఏం జరిగింది? ఇప్పుడు ఈ పంట కోసే దాని గురించి కూడా మనం విన్నాం. ఏమిటి? దేవుడు ఈ పంట కాలం ఏర్పరిచినప్పుడు ఈ మొదటి 4 వారు కోతలు ప్రారంభిస్తూ ఉన్నారు. ఎవల కోత అయిపోయింది? గోధుమల కోత. గోధుమల కోత కొంత ధనవంతుల పంట. ధనవంతులు కనుక దేవుడు పాత గింజలలో నుండి మొదటి రోజు గోధుమల అర్పణం తీసుకొని రమ్మన్నాడు. ఇప్పుడు కూడా తీసుకొని రమ్మన్నాడు. కానీ ఈ పెంతెకొస్తు దినమున ఏమని చూచినాము? 17వ వచనం చదువు. మీరు మీ నివాసంలో నుండి తూములో 2 వంతుల పిండి గల 2 రొట్టెలు తీసుకొని రమ్మన్నాడండి. అల్లాడించు అర్పణంగా 2 రొట్టెలు తీసుకొని రమ్మన్నాడు. ఇంకేమన్నాడు? వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. పులియబెట్టమన్నాడండి. ఈ మాట నేను మీతో ఒప్పుకున్నాను. చాలాసార్లు నాకు అర్థమయ్యేది కాదు. పులుపు పాపానికి గుర్తు. పులుపు దేనికి గుర్తు? పాపానికి గుర్తు. మరి ఎందుకు దేవుడు పులియబెట్టమంటూ ఉన్నాడు? పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు దేవుడు ఆదికాండం 8వ అధ్యాయంలో నోతన్నాడు. ఆయన ఆలోచన చేసుకున్నాడు, నరుని హృదయం మొదటి నుండి చెడ్డది, నేను నాశనం చేసి లాభం లేదు, బుద్ధి చెప్పినా లాభం లేదు, ఏం చెప్పినా లాభం లేదు. అంటే మార్చబడవలసింది దేవుడా మనమా? థ్యాంక్ యూ మా. మార్చబడవలసినది మనం. కానీ మనం ఏం చేస్తాం? ఇంకొకరిని మార్చాలని చూస్తాం. మనం ఏం చేస్తాము? ఇంకొకరిని మార్చాలని చూస్తాం. దేవుణ్ణి కూడా మార్చాలి. ఎందుకు దేవా నేను చెప్పినట్టు నువ్వు వినవు? సరే, ఆ మాట మనకి ఇప్పుడు అవసరం లేదు. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు
పెంతెకొస్తు దినాన మనుషులు ఎలాగున్నారు అంటే పాపముతోనే ఉన్నారు. నాయందు అనగా నా శరీరమందు ఏ మంచిది నివసింపదని నేను ఎరుగుదును అని ఎవరన్నారు? పౌలు అన్నాడండి. మనం పౌలు కంటే భక్తులమా? ఎవరైనా భక్తులుంటే చేతులు ఎత్తండి. ఉంటారేమో, నాకు తెలియదు. ఆయన అన్నాడండి, ఏ మంచిది నివసింపదని నేను ఎరుగుదు. మనం అనుకుంటాం నాకంటే మంచివారు ఎవరున్నారు? నా నాలుక ఎంతో మధురమైన మాటలే పలుకుతుంది. కానీ పరిశుద్ధాత్ముడు ప్రేమించినాడండి. ఎంతవరకు ప్రేమించినాడు? మనం విడిచిపెట్టే వరకు, ఈ దేహాన్ని విడిచిపెట్టే వరకు మీతోనే ఉంటాను. కొన్నిసార్లు, ఇప్పుడు కాదు, నేను పిల్ల వయసులో ఉన్నాగా, లేక నా పెళ్ళైనా కూడా భార్యతో జ్వరం గట్టిగా వచ్చినప్పుడు, ఎవరైనా ప్రక్కలు ఉంటే బాగున్నప్పుడు, తల్లి కానీ తండ్రి కానీ భార్య కానీ ఉంటే అది ఒక ఆదరణ. అవునా కాదా? మా నాన్న చేతులుంచి, లేదు నాన్న పడుకో నేను ఇక్కడనే ఉన్నా అన్నప్పుడు మళ్ళా, ఎందుకంటే జ్వరంలో నిద్ర రాదు. ఎంత ఇదైనా నిద్ర, లేక వాంతి వచ్చినప్పుడు కూడా నిద్ర రాదు. పరిశుద్ధాత్ముడు కూడా ఎట్టి స్థితిలో మనం ఉన్నా కూడా నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అంటూ ఉన్నాడండి. ఎందుకు? యేసు ప్రభు ఇచ్చిన వాగ్దానం, నేను పంపుతాను, తండ్రి పంపుతాడు, ఈ పరిశుద్ధాత్ముడు మీతో కూడా ఉంటాడు. మన వంటి వాడు కాదు పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు ఉన్నట్టు రేపు ఉండము, రేపు ఉన్నట్టు మరునాడు ఉండము, ఈ గుడి దాటిన వెంటనే ఉండము, గుడి ఆంగణములో ఉండము. కానీ ఆయన నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. నమ్ముతున్నామా? ఆ దేవుడు అందుకే 2 రొట్టెలు దేన్ని చూపించినామని విన్నాము? ఒకటి యూదులను, ఒకటి అన్యులను. ఒకటి యూదులు, ఒకటి అన్యులు. అందరూ సమానం. మనం ఇది కూడా విన్నాము. ఎక్కడ లేదండి నువ్వు పై జాతివని, నువ్వు రీ జాతివని. ఇప్పుడు కూడా మనలో లేరా? అరే పెళ్ళి చేసుకుంటే వారినే చేసుకోవాలా, పెళ్ళి చేసుకుంటే వీరినే చేసుకోవాలా. అరే అంత మంచివారే, కానీ వారి పుట్టుకలో ఫలానా ఆచారాలు ఇలా చేసినారు. ఆచారం మేము కూడా చేస్తాం. ఆచారం మేము అవ్వదిని కొంచెం బువ్వ కూడా తింటాం. మాకు అవ్వ కావాలా, బువ్వ కావాలా? లేవా మనలో? ఉన్నాయి. దేవుడు మనల్ని ప్రేమించి ఏ భేదం లేకుండా, అసలు స్త్రీ పురుషుడనే భేదం లేదండి. ఈ దినాలలో స్త్రీ అంటే భేదము, అంటే తక్కువ, పురుషుడంటే ఎక్కువ. కానీ ఆయన అట్లా చేయలేదండి. అందరూ సమానమే. దేవుని నమ్ముకుంటే ఒకే యోగ్యత. అందుకే ఆయన అన్నాడు, పరలోకంలో పెళ్ళికి ఇవ్వబడరు, పెళ్ళి చేసుకోరు. అయిపోయింది అక్కడికి. అదంతా ఇక్కడ ఉందండి. బుద్ధి వస్తే మనకు అనుభవం వస్తుంది. అది ఇక్కడ ఎట్లా ఉండాలి అనేది దేవుడు అన్నీ నేర్పిస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మార్పిస్తాడు. ఏమిటో తెలియదు. పరిశుద్ధ దూతలు వారు తేటగా ఎప్పటి ఉన్నారు? నిరంతరం ఆయన ఉన్నారు. పరిశుద్ధుడు అని అప్పుడప్పుడు మానక మనం ఏం చేస్తాము? ఆరాధనలు ఉన్నప్పుడు భక్తిగా ఉంటామండి. ఆరాధన వేళ ఇష్టంగా ఉంటాం కదా. అంటే దినమంతా భజన చేసినట్టుండమని కాదు నా ఉద్దేశం. హెచ్చరిక ఉండాలి. బ్రతుకు. సరే, ఇలాగ 4 పండుగ అయిపోయిన తర్వాత, నియామక కాలాలు అయిపోయిన తర్వాత బ్రేక్. ఒక మొదటి నెల అయిపోయింది, 7వ నెల వరకు బ్రేక్. ఎందుకు? పని చేయమంటూ ఉన్నాడు. ఇది కూడా మనం విన్నాము.
పరిశుద్ధాత్ముడు వచ్చి ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? పంట కోసేది పైరు కాలం. వారు ఎవరు కోసినారు? గోధుమలు కోసినారు, ద్రాక్ష పళ్ళు కోసినారు, ధాన్యం పండ్లు కోసినారు. వెళ్ళండి. యేసు ప్రభు వెళ్తూ వెళ్తూ ఏమన్నాడు? పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడు, మీరు యెరూషలేములోను, యూదయలోను, గలిలయలోను బూదిగంతల వరకు వెళ్ళి నాకు సాక్షులై ఉండు అన్నాడండి. మీరు అట్లనే ఉండి ప్రభువా ఎప్పుడు వస్తావు, ప్రభువా ఎప్పుడు వస్తావు కోరమన్నాడు, త్వరగా రమ్మని. కానీ వెళ్ళి అనేకులకు సాక్షులుగా ఉండండి. సాక్షులుగా ఉండంటే బూరలు తీసుకొని గట్టిగా మాట్లాడమని కాదు. నీ ప్రవర్తన ఎట్లున్నది, నీ నోరు ఎట్లున్నది, నీ చూపు ఎట్లున్నది, ప్రవర్తన. పేతురు అదే అన్నాడండి, సమస్త ప్రవర్తన యందు భయభక్తులు కలిగిన వారై ఉన్నాడండి. దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. సాధ్యం కాని పని, కానీ పరిశుద్ధాత్ముడు సాధ్యం చేస్తాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అనలేదా పేతురు? ఏర్పరచబడిన వంశము. మీరెవరు? క్రైస్తవులు. ఏమిటికి? బేతెల్లో క్రైస్తవులము, ఊర్లో మరొకరు. వారి ముందర మాది ఇది ఉందండి, దాన్ని ఏమంటారు, పంచాయతీ ఏదో. ఉండొద్దనడం లేదు, ఉండమని అనడం లేదు. కానీ యేసు ప్రభు నేను వచ్చినప్పుడు నా గురించి ఎవడు సిగ్గుపడతాడు, వాని గురించి నేను కూడా సిగ్గుపడతాను అన్నాడు. ఎంత బాధాకరమైన సంగతి. అరే ప్రభువా, నేను నిన్ను ఎంతగా ప్రభు ప్రభు అని లేదు, అరే అన్నావు, కానీ నీ భక్తి అంత బాగా తెలుసు నాకు. నీ భక్తి అంతా కూటి కొరకు, నీ భక్తి కొరకు చేసినావు, కానీ భక్తి లేదు నీకు అంటాడా? అంటాడేమో. జాగ్రత్తగా ఉన్నాం. సరే, ఇట్లయిన తర్వాత మనం చూస్తూ ఉన్నాము, జ్ఞాపకార్థ శృంగధ్వని అని 24వ వచనం. జ్ఞాపకార్థ శృంగ అంటే బూరలు. బూరల గురించి విన్నాం. అసలు పస్కా అన్నప్పుడు జ్ఞాపకం చేసినాడు, మీరు అక్కడి నుండి విడుదల పొందినందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు. సరే, యేసు ప్రభువు లేచినది పాపం లేకుండా లోపల పెట్టి, మీరు మన్నా ఆగిపోయింది, మీరు భూమి పంట మొదటిసారి తిన్నారు, జ్ఞాపకం చేసుకోమన్నాడు. బాగానే ఉంది. ఆ తర్వాత పులిన రొట్టెల పండుగ చేసుకోమన్నాడు. బాగానే ఉంది. పెంతెకోస్తు పండుగ చేసుకోమన్నాడు. బాగానే ఉంది. ఇప్పుడేమంటూ ఉన్నాడు? బూరలు దేనికి? బూర దేనికి అంటే రాబోయే దినానికి జ్ఞాపకం చేసుకోమన్నాడు. మనం దాన్ని కూడా చదువుకుని ఒకసారి చదువు బాబు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతో. ఆర్భాటముతో అంటే అర్థమైందా? జేసన్ దాన్ని ఇంగ్లీష్లో బిగ్ సౌండా ఏమి అన్నాడు? కాదమ్మా, 16వ వచనం. ఆర్భాటముతోను ప్రధాన దూత. ఆర్భాటంతోను అనేది విత్ గ్రేట్ సౌండ్. No, read that complete verse in English. Rejoice evermore. No, okay, 15 you read. See that none render evil for evil unto any man, but ever follow that which is good, both among yourselves unto all men. Okay, sorry, 4వ అధ్యాయం అనుకుంటా. 4వ అధ్యాయం 16. కరెక్ట్. అదే ఆర్భాటముతోను. ఆర్భాటంతోను అనేది ఐ వాంట్ దట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. షౌట్, దట్ ఈస్ ద వన్. కరెక్ట్. బిగ్ షౌట్.
ఆర్భాటముతో అంటే గొప్ప శబ్దముతో, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోను దూత శబ్దముతోనూ దేవుని బోర దేనితో దేవుని బోరతో బూర, దేవుని బూర, బూరల పండుగ, జ్ఞాపకార్థ శృంగధ్వని ఒకరోజు రానయున్నది. ఈ బూరలు ఎందుకు యెహోషువ దినాలలో హెచ్చరికగా ఉండాలి. పెద్ద బూర ఊస్తే లేవండి రాజు రానై ఉన్నాడు, లేక 3 బూరలు ఊస్తే సైన్యంగా సిద్ధపడండి. ఆగి 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 ఇక్కడ ట్రైన్లో కూడా కొన్నిసార్లు చూస్తాం యాక్సిడెంట్ జరిగితే భీమ్ 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 ఇలాగ వస్తాయి. ఇవన్నీ దేవుడు ఆ రోజు ఎందుకు పెట్టినాడు? ఇవన్నీ ఒకటేసారి అవుతాయండి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని దూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చింది. దేవుని దూత దిగి వస్తాడు కదా, ప్రభువు దిగి వస్తాడండి. ఆయనే సొంతంగా వస్తాడు. ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మాట వినండి. ఇది పౌలు రాస్తూ ఉన్నాడండి. ఈ రోజున బలహీనుడైన నేను అది చదివి బలపడతా ఉన్నాను. క్రీస్తునందున్నావా, ఉండి మృతుడవైతే నువ్వు ధన్యుడవే. భయపడవద్దు. మరణం ఎప్పుడు వస్తుంది, మరణం ఎప్పుడు వస్తుంది అని సగం మంది ముందే చచ్చిపోతారండి. మరణం రాకంటే ముందే చచ్చిపోతారు. మరణ భయము గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు ఆయన రక్త మాంసములలో పాలివాడైనాడు. దేంతో? మరణము చేత మరణ బలము కానివన్నీ నశింపజేయుటకు. కనుక క్రీస్తునందు నీవు ఉంటే మృతుడవైతే కూడా ఏమవుతావు? క్రీస్తునందు మృతులైన వారు ధన్యులు. మృతులైన వారు మొదట లేస్తారు. విన్నారా? పునరుత్థానం ఉంది. బూరల లేక జ్ఞాపకార్థమైన ఏమన్నాడు? జ్ఞాపకార్థ శృంగధ్వని. శృంగం అంటే బూర. బూరల ధ్వని జ్ఞాపకం. అరే ఎక్కడో శబ్దం వినపడుతూ ఉండేది. మనం జాగ్రత్తగా, పౌలు లాంటి వాడు బ్రతకలేడంటే నేను అనుకుంటాను అలాంటి వాడు బ్రతకడు. బ్రతికితే ఆ శబ్దం వింటామా? అరే ఏదో శబ్దం వినపడతా ఉంది. ఆర్భాటముతో, ఏదో మెల్లగా ఇంజిన్ లాగా కాదు, ఆర్భాటముతో. ఒకప్పుడు రైల్వే ఇంజిన్లు అంత పెద్దగా ఉండేవి, స్టీమ్ ఇంజిన్స్ కనుక. ఇప్పుడు శబ్దం ఎట్లుంటుందంటే, మేము మహావీర్ నగర్లో ఉన్నట్లుంటాము. కొన్ని రాత్రులలో అక్కడి శబ్దాలు కూడా వినపడతాయి. కానీ ఈ శబ్దము పరలోకం నుండి ప్రభు దిగి వస్తే మనం వింటాము. సమాధులలో ఉన్నవారు విని లేస్తారంటండి. ఆ మీదట సజీవులమై ఉండు మనము, ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడు. కనుక కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉంటాము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. ఇవి మనకు మాటలండి, ఆదరణ. విన్నాం కదా, మలాకి గ్రంథంలో కూడా 2 మాట్లాడుకుంటున్నారు, 3 మాట్లాడుకుంటున్నారు. ఏంటి? దేవుడు వినగోరుతూ ఉన్నాడండి. అరే ఎంత బాగుంది వీళ్ళు మాట్లాడుకుంటే. మనం మాట్లాడుకుంటే ఎట్లుంటుందండి దేవునికి? ఎన్నిసార్లు మీకు చెప్పాలి నేను? ఈ మాటలు ఎప్పుడైనా ఆపుతారా? ఎప్పుడు మీరు మారుతారు? మలాకిలో దేవుడు సంతోషపడుతూ ఉన్నాడండి. వీళ్ళు మాట్లాడే మాటలు ఆయన రాసి పెడుతూ ఉన్నాడట. ఇవే మాటలు, ఆదరణ కలిగే మాటలు. సరే, ఇంకొక పండుగ మనం గతసారి కూడా ఇక్కడికే వచ్చి ఆపు చేసినామండి. ఇంకోటి ప్రాయశ్చిత్తార్థమైన దినం. దేవుడు బూరల పండుగ తర్వాత ఈ ప్రాయశ్చిత్తార్థ దినం సంగతి పెట్టినాడండి. ప్రాయశ్చిత్తార్థ దినము దేనికి? మారు మనస్సు. మనం అప్పుడప్పుడు ప్రార్థన చేసినప్పుడు మనం మన పాపములను ఒప్పుకొని
ఆయన నమ్మదగిన వాడు. మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఒప్పుకుంటామా? ఒప్పుకునే బుద్ధి ఉండదండి అసలు. నేను నీతిమంతుడని మీతో చెప్పడం లేదు, నేను చూసినట్టు చెప్తూ ఉన్నా. ఒప్పుకునే వారిని నేను ఒక్కరిని ఇక్కడ చూడలేదని తేటగా చెప్తానండి. బ్రదర్ నాది ఇది తప్పు అయింది. బ్రదర్ మీరు ఎందుకు ఇది తప్పు చేసినారంటే కావలిస్తే ఊరికైనా ఉంటారు కానీ అవును బ్రదర్ నాది తప్పు అయింది. నో మరి దేవునితో ఎట్లా ఒప్పుకుంటాం? మనం ఒప్పుకుంటామా దేవునితో? అలవాటు పడాలండి. పిల్లలు తల్లిదండ్రులతో అబద్ధమాడిరి, తల్లిదండ్రులు పిల్లలతో అబద్ధమాడిరి, అందరు కలిసి దేవునితో అబద్ధమాడిరి. ఎక్కడుంది? అబద్ధానికి జనకుడు ఎవరమ్మా? అపవాది. వానికి ఎంత ఇష్టంగా ఉంటుందంటే జాగ్రత్త. వాని గురించి మనం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. దేవుడు అదే పెట్టినాడండి. 7వ నెలలో ఏమన్నాడు? 10వ దినాన, మొదటి దినాన బూరలది చేపెట్టుకున్నాడు, 10వ దినాన ప్రాయశ్చిత్తం. ఇక్కడ నేను గతసారి చెప్పినట్టు ఒక 5-10 నిమిషాలు ఆగండి దయచేసి. దీని పోలికగా వారు ఎక్కడ ఇది చేసుకోమన్నాడంటే ప్రత్యక్షపు గుడారం దగ్గర. ప్రధాన యాజకుడు ఏం చేస్తూ ఉన్నాడు? అసలు ప్రధాన యాజకుడు బంగారు దుస్తులు వేసుకొని బాగా పెట్టుకొని అంతా దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా, చక్కగా స్నానం చేసి. కానీ ఆ రోజున సన్నపు నార బట్టలు, తెల్లటి దుస్తులు విడిచిపెట్టి గంటలు మాత్రం ఉండాలండి. దీనత్వం, మనస్సు దేవుని యొద్ద ఒప్పుకునేటప్పుడు దీనత్వం ఉండాలండి. దీనత్వం లేకుంటే నువ్వు ఒప్పుకోలేవు. ఎవరిని మృంగుదునా అని అపవాది ఉన్నట్టే నువ్వు ఉంటావు. వినవు నువ్వు. నేను వినను. ఎప్పుడు వింటాము? దీనులమై సాత్వికులమైన, ప్రయాసపడి భారం మోసుకొని వారు నా యొద్దకు రండి, నేను సాత్వికుడను, నా యొద్ద నేర్చుకొనుడి, నా కాడి మీ మీద ఎత్తుకొనుడి. వింటామా? అరే దేవా, నీ కాడి ఎత్తుకోవడం ఎందుకు? మా దగ్గర మంచి కాడులు ఉన్నాయి, దానిలో పెయింట్ వేసినాము, బంగారు గిల్ట్ కొట్టించినాము, నాకేం కొదువ. ధనవంతుడు అట్లా కదా, నా ప్రాణమా నీకేం తక్కువైంది, తిని త్రాగి సుఖించు. ఆ లాజర్ వాడు బేకారు, వాడిని విడిచిపెట్టు. జాగ్రత్త. లూకాసువార్త 16 వాడు బాధపడుచుండెను అని చూస్తూ ఉన్నామండి. ఆ మాట చాలా బాధపడుచూ ఉండేను. మన ప్రభు 22వ కీర్తనలో బాధపడేను మన కోసం. ఎందుకు? అగ్నిలో మనం బాధపడకుండా తప్పించమని. కానీ మనం ఎట్లున్నాము? ఆ బాధలోనే మనకొద్దు సంతోషం. నాకు అన్నీ తెలుసు అనుకుంటామండి. మనుషుల్లో బలహీనత ఏదో తెలుసునా? ఏమి తెలకుండా అన్నీ తెలుసు అనుకుంటారండి. ఎన్నో తెలియని ఉన్నాయి. నాకు ఇది తెలియదు అనుకుంటే కావలిస్తే పరిశుద్ధాత్మ నేర్పుతాడు. నాకు తెలుసును అనుకుంటే నీ ఇష్టం. ఇవన్నీ మనం ఎందుకు వింటూ ఉన్నాము? సరే, ఆ దైవజనుడు మొదట తన పాపముల కొరకు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అక్కర్లేదు, కానీ ఆ ప్రధాన యాజకుడు తన పాపముల కొరకు కోడెదూడను వధించి దాని రక్తమును గిన్నెలో పోసుకొని, ప్రజల పాపముల కొరకు మేకపిల్లను వధించి దాని రక్తమును గిన్నెలో పోసుకొని ఎట్లా పోతా ఉన్నాడంటే గడ్డ 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 వణుకుతూ ఉన్నాడండి. ఎందుకు? లోపలి పోతే మళ్ళీ నేను తిరిగి వస్తానో లేను, నేను అన్నీ ఒప్పుకున్నానా? ఎందుకు ఈ 10 దినాలంటే 9 దినాలు సిద్ధపడాలండి. ముందు కుటుంబంతో సంబంధం ఉండకుండా పక్కకు ఉండాలి.
యాజకుల ఇళ్ళలోనే ఉండాలి. ఆజ్ఞలన్నింటినీ మరలా చదువుకోవాలి. శుభ్రంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. అయినా ఏదన్నా నేను ఒప్పుకొనది ఉందా? అట్లయితే అక్కడ దేవుడు ఎంబడే చంపుతాడు. నేను ఎంతో చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పలేను. ఇలాగే లేవి అక్కడ 10వ అధ్యాయం చూస్తే నాదాబు అబీహులు వారు ఎవరి కుమారులు? ఆరోను కుమారులు, పెద్ద పిట్టలు. 9వ అధ్యాయంలో వాళ్ళ సంతోషం చెప్పలేమండి. కానీ వేరైన ఒట్టి అగ్ని తీసుకొని పోయినారంట. అంతేకాదు, అది ఇప్పుడు చెప్తే చాలా సమయం అయిపోతుంది. వారు ద్రాక్ష రసం కూడా త్రాగిపోయినారు. 9వ అధ్యాయంలో త్రాగనిచ్చినప్పుడు సుమారుగా ఉండాలి, జమ్మున తాగి ఇష్టం వచ్చినట్టు. మనం కూడా లోకంలో దొరికినది జమ్మున తాగి ప్రభువును మర్చిపోయి అప్పుడు ఏమవుతుంది? మన ఇష్టానుసారంగా ఆరాధన, మన ఇష్టానుసారంగా స్తుతి, మన ఇష్టానుసారంగా సంఘంగా రావడం. భక్తి ఏది? భక్తి లేదు, భక్తి సున్నా. ఆరోను కుమారులను అప్పుడు చంపేసినాడండి. మోషేకి అర్థం కాలేదు, ఆరోనుకు అర్థం కాలేదు. వాళ్ళ అన్న కుమారులను ఇద్దరిని పిలిచి, అరే మీ అన్నలను బయటికి తీసుకుని రమ్మన్నాడు, శవాలను. ఆ తర్వాత పాప పరిహారార్థము బలి యొక్క కొంత దాంట్లో భాగం వారు తినాలి, అక్కడనే తినాలి. ఆరోనుకు భయం అయితే తినలేదండి. అరే తింటే ఇక్కడనే చచ్చిపోతాను. సరే, ఆ సంగతి మనకి ఎందుకు. కానీ మెట్టుకు ఇలాంటి భద్రతలు అక్కడ ఉండాలి. కానీ యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు ఏం చేసినాడు? మనల్ని యాజకులుగా చేసినాడండి. అంటే మనమే దేవునికి స్తోత్రం చెప్పొచ్చు. సరే, అక్కడికి వెళ్ళినప్పుడు ప్రధాన యాజకుడు ఆ రక్తాన్ని తీసుకొని పోయినాడా? ముందు ఆ ధూపార్తి మీద, సువర్ణ ధూపపీఠం మీద ఆ చూర్ణాన్ని ఇది ఇచ్చినప్పుడు ధూపం ఎందుకు? కర్ణపీఠం మీద దేవుడు దిగి ఉండగా కనబడకూడదు. నేను పాపిని, పాపం గలవాడను. అప్పుడు నేను అనుకుంటాను, ఊహిస్తూ రక్తం తీసుకొని అట్లా చిమ్మరేస్తూ ఉన్నాడండి కరుణాపీఠం వైపు. దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. ఒకవేళ అంగీకరించకపోతే ఒకడు ఉన్నాడు మీలో, వాడు తప్పులు చేసేవాడు, చచ్చిపోయేవాడు ఎవరు? ప్రధాన యాజకుడు. కనుక వాడిని తాడు పట్టుకొని బయటికి లాగాలండి. కనుక వీడు వణుకు, ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. మాకు క్షమాపణ దొరికిందా? దొరికింది. సరే, 2 మేకల సంగతులు చూసినాం గతసారి. మేకలను తీసుకొని వచ్చి రక్తం కావాలి పాప క్షమాపణ అడగాలంటే చీట్లు వేసినప్పుడు దీని మీద రక్తం, ఇంకొక దాన్ని విడిచిపెట్టేది దూరం తీసుకొని పోవాలి. ఎప్పుడు పాపాలన్నీ ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టాలి అరణ్యము. ఈ 2 మేకలలో యేసు ప్రభువును చూస్తూ ఉన్నామండి. రక్తం ఇచ్చినవాడు ఆయనే. దానికి త్వరగా ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11, 12 చూడు బాబు. అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరీ ఘనమైనదియు పరిపూర్ణమైనదినైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించింది. స్వరక్తంతో ప్రవేశించినండి. ప్రధాన యాజకుడు ఒక కోడె, ఒక మేక. ఈయన తండ్రి అయిన దేవుడు, నా ప్రియ కుమారుడా, నేను ఒప్పుకుంటూ ఉన్నాను, ఇది పాప క్షమాపణ కొరకై సరిపోయిన రక్తం, నా ప్రక్కలో కూర్చోమంటూ ఉన్నాడండి.
ప్రధాన యాజకుడు ఏం చేస్తూ ఉన్నాడు? గుడారంలో కూడా చల్లుతూ ఉన్నాడండి. ఎందుకు? ప్రతివాడు వచ్చి ఆ అర్పణ ఈ అర్పణ అర్పించినప్పుడంతా గుడారం కూడా పాపంతో నిండిపోయిందంట. నమ్ముతారా? మనం కూడా వచ్చి యెహోషువ నీవు అడుగు పెట్టు, నువ్వు కాలు పెట్టిన స్థలం వల్ల నీకు ఇస్తానన్నాడండి. మనం కూడా ఇక్కడ కాలు పెట్టినామంటే ఒక్కసారి ఆలోచన చేద్దాం. తండ్రి, ఇది పరిశుద్ధంగా ఉండాలంటే నేను కూడా పరిశుద్ధుడను పరిశుద్ధురాలుగా ఉండాలి. పాప తలంపులతో వచ్చి కూర్చుంటే నీకే అసహ్యుడను అసహ్యురాలను కాదు, ఈ స్థలం కూడా అపవిత్రమైపోతుంది. దానిని బట్టి ఆయన అంతటా చల్లుతూ ఉన్నాడండి పవిత్రపరచాలని చెప్పి. ఒక మేక మీద మోపుతూ ఉన్నాడు. అదిగో ఆయన శేఖర్ ఉన్నాడు, ఆయన పాపములను దేవా నువ్వు మన్నించు, అరణ్యంలోకి పంపి విడిచిపెడుతూ ఉన్నాడండి. మన యేసుక్రీస్తు ప్రభు కూడా గతసారి మనం విన్నాం 103వ కీర్తన 12వ వచనం. అది మనం చదవనక్కర్లేదు కానీ మీకా గ్రంథంలో ఒక మాట చదువుదాం చూడండి. మీకా గ్రంథం ఇది ఇంకా నేను చెప్పి చాలిస్తాను. మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనం. ఆయనను కాదు, ఆయన మరల మన యందు జాలిపడును, వారి పాపములన్నిటినీ ఎక్కడ పడేస్తాడట? సముద్రపు అగాధములో పడవేస్తాడు. కనుక మనం ఈ హెచ్చరిక కలిగిన వారమై ముందుకు పోదాం. గతసారి ఆపినట్టు ఇప్పుడు కూడా ఆపుదాము. పర్ణశాలల పండుగ తర్వాత మనం చూసుకుందాము. దేవుడు తన మాటను దీవించుగాక. చిన్న ప్రార్థన. దయ కనికరం గల మా పరలోక తండ్రి, మనకు అనుగ్రహించిన నీ మాటలు బట్టి స్తుతిస్తుంటున్నాం. చిన్న బిడ్డ సాన్వికుడు ప్రభువా కనికరించి ఆదరించి కావాల్సిన ఆరోగ్యంతో భద్రపరచుమని, ప్రతి విషయంలో నీవే మహిమ పొందమని, చేరొచ్చిన ప్రతి బిడ్డను దీవించమని, మరొకసారి నీ సన్నిధానంలో కనబడినట్టు అనుకూలపరచమని, ఈ 12వ తారీఖు జరిగే ఎంగేజ్మెంట్లో కూడా ప్రధాన కార్యక్రమంలో నీవే మహిమ పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పేరట స్తుతించి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్.